హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఇంక ఈరోజు అయితే నాన్న వచ్చారనమాట. ఇంకా నాన్న వస్తున్నారని తెలిసి మా చిన్నోడైతే స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు. నిన్న నేను నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే కాల్ ఇంక అప్పుడు విన్నాడు అనమాట. అర్థమైపోయింది వాడికి రేపు ఇంకా తాత వస్తున్నాడని చెప్పి. ఇంక అందుకని పొద్దున్నే మారం చేశాడు, వెళ్ళను అని చెప్పేసి. సో ఇంకా అలా ఇంటి దగ్గర అయితే ఉండిపోయాడు. ఇంకా ఊళ్ళో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా దానికోసం అయితే వచ్చారు నాన్న. అర్లీగానే వచ్చారు, 10 o'clock అలా. కాసేపు అయినా ఉన్నట్లు ఉండాలి కదా, అందుకని చెప్పి. ఏంది అన్ని రెండు రెండు ప్యాకెట్లు వేసుకొచ్చా? ఎటైనా బొబ్బవచ్చు. ఒకటి కాళ్ళు పెట్టుకుంటానికి, ఒకటి తల పెట్టుకుంటానికి. కాసేపు అంట పడుకొని అది తినేయాలండి, పునుగులు తినాలండి. పునుగులకి కలిపి పెట్టేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే. అది వాడికి అట్ట వీడట్ట పడతాడేమోనని ఇది తీస్తున్నాడు. ఇదేమో తిరగట్లా, గబాలన పక్కకు అట్ట స్ట్రైట్ గానే వెళ్తుంది. ఇరిగిద్ది. ఇరిగిద్దిరా. సో ఇంకా అలా తాత మనవాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. మొన్న బాగా చెప్పాను కదా, కిడ్స్ స్కూటర్స్ ఆర్డర్ చేశారు పిల్లల కోసం అని. ఇంకా అవి చూపిస్తూ ఉన్నారు. ఇక పిల్లలు ఉన్నారంటే ఏదన్నా కొత్త తీసుకున్నామంటే ఊరంతా చాటింపేసిన దాకా అసలు ఆగరు కదా. సో ఇంకా అలా ఇది ఇలాగా అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మన ఎంతైనా పుట్టింటి వాళ్ళు వస్తే మనకి ఎంత హ్యాపీయో పిల్లలకు కూడా అంతే హ్యాపీ. అమ్మమ్మ తాతయ్య వచ్చారు అని చెప్పేసి. సో వాడు ఇంకా అలా ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే నేను పునుగులు వేస్తూ ఉన్నానండి. అంటే దోశ పిండి ఉందన్నమాట. ఇంకా దోశలు ఏం పోస్తాంలే అని చెప్పేసి అక్కడ అమ్మ కూడా దోశలే వేసిందంట. నేను తినే వచ్చాను, వద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. అయినా కూడా మనం వదలం కదా. ఇంకా దోశ పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపేసి ఇంకా అలా వరకు పునుగులు అయితే వేసాను అనమాట. ఇంకా అలా కొంచెం మార్నింగ్ చట్నీ చేసింది ఉంటే ఇంకా అది కొంచెం ఇంకా ఉల్లిపాయలు వేసేసి ఇంకా అలా అయితే ఇచ్చేసాను. ఇంకా నానైతే తింటూ ఉన్నారు. ఇక వీడు చూడండి, తాతలు ఉంటే చాలు ఈ ఫోన్లు అసలు ఎంత వద్దన్నా కూడా ఇచ్చేస్తారు అన్నమాట. అదేమంటే పిల్లలు అడిగారు ఇకుండా ఎట్లుంటామంటారు. తాతల దగ్గర ఫోన్లు ఎంత మాయగా తీసుకుంటారంటే పిల్లలు నిజంగా వద్దని చెప్పినా కూడా ఆగరు. ఇంకా రాగానే ఫోన్ తీసుకొని ఇంకా షార్ట్స్ అవి చూస్తూ ఉన్నాడు. ఇంకా అలా లాక్కున్నాను. తాతలేడా కింద? అత్త కూడా వెళ్ళిందా? ఏ తీసుకున్నా వాటికేం రావన్నానుగా. గ్రీన్ కలర్ లో ఉంటాయి, అవి తీసుకో. 5-1 ఉండిద్దే నెంబరు. ఏది ఇటు 5-1 నెంబర్ ఉండిద్దే. వాళ్ళ నాన్నకి ఎత్తగలుగుతున్నాడు. ఏడబెట్టి డబ్బులు అయ్యి డబ్బులు ఇచ్చి రౌండ్కి వెళ్ళు. నీ చేతిలో అంజీ తాతల చేతిలో 2 డబ్బులు ఇచ్చి నాకు అప్పుడు వెళ్ళండి కొట్టుకి, రౌండ్కి. నాగుతాడు. ఇంకేం లేవుగా నీ కాడ? ఏం కొనుక్కోవద్దు.
చాలా తెచ్చాడు అంజి తాత. ఏమన్నా కొనుక్కునేటట్టయితే రౌండ్ కొద్దు, ఏమన్నా కొనుక్కుంటే మాత్రం నిన్న అంజి తాత నిద్ర రానేను, తలిపేసేస్తా. ఇంకా అలా పునుగులు అయితే తినేసారు. ఇంకా మా చిన్నోడు ఇక్కడ కాకపడుతున్నాడు అనమాట. అలా రౌండ్కి వెళ్దాం తాత అది ఇది అని చెప్పేసేసి ఇంకా కాకపట్టడం అంటే అటు నుంచి అటు కొట్టు దగ్గరికి వెళ్ళి ఏ ఒకటి కొనిపించుకోవాలన్నమాట. అది ఇక ఎవరైనా ఇంతే ఉంటారు అట్టుకుంటండి తాతలు, మనం వద్దన్నా కూడా కొనిపెట్టడము అలా చేస్తూ ఉంటారు. ఇంకా అలా వెళ్ళారనమాట. ఇంకా వీడేమో కొంచెం డబ్బులు తీసుకున్నాడు జేబులోంచి. ఇంకా అవి నేను తీసేసుకున్నాను. ఇంకా అయినా కొంచెం నాన్న దగ్గర అయితే ఉన్నాయిలేండి. ఇంకా అలా వెళ్ళారు. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఇంకా చెప్పాను కదా పని మీద వచ్చారని, ఇంకా అక్కడికైతే వెళ్ళారు. ఇంకా లంచ్ కూడా అక్కడే అనమాట. ఇంక ఇంట్లో ఏంటంటే ఇవి ప్రాన్స్ ఉన్నాయి అనమాట. నిన్న ఆల్రెడీ కొంచెం గ్రేవీ కర్రీ చేసేసాను. ఇంకా రిమైనింగ్ ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇక్కడ ఫ్రై లాగా చేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన ప్రాన్స్ ఆయిల్లో వేసేసి అవి ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సర్ జార్లో చెక్క, లవంగం, ఇలాచి, అలాగే ఇంకా ధనియాలు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, మిరియాలు అలా అన్నీ కూడా వేసేసి, అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా వేసేసి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలా ప్రాన్స్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ ప్యాన్ ఒకసారి క్లీన్ చేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం జీరా, ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి, కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే మా సైడ్ దొరకవండి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాకు అంతగా దొరకవు అనమాట ఇవి. ఇంకా నా దగ్గర ఇటు కొన్ని ఉన్నాయి కదా అని ఇంకా అనిపించింది ఇలా వండి పంపిద్దాము. ఎందుకంటే నేనున్న చాలా సార్లు ఇలా తీసుకురమ్మంటే మనకు దొరకవు అని ఇలా చెప్పుకునే వాళ్ళం అనమాట. ఇంకా అందుకని ఎటు ఉన్నాయి కదా, ఎటు నా దగ్గర లంచ్ కూడా చెయ్యట్లేదు, ఏదైనా వండి పంపించేద్దాము ఇంకా వాళ్ళు తింటారు ఒక పూటకని చెప్పేసి అలా ఇక కొంచెం ఉంటే ఇక అవే చేసి పంపిస్తున్నాను. ఎప్పుడు మనమే కదా పుట్టింటి నుంచి తెచ్చుకుంటున్నాము, ఇంకా అందుకని ఇది పంపిద్దాంలే అని చెప్పేసి ఇంకా అలా ఫ్రై లాగా చేసేసాను అనమాట. సో అదండి. ఇంకా అలా ఉల్లిపాయ అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి రొయ్యలు వేసేసి అందులోనే టేస్ట్‌కి తగ్గట్టుగా కారము, ఇంకా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే సింపుల్‌గా ప్రాన్స్ ఫ్రై కూడా రెడీ. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా ఈ బాక్స్ యాక్చువల్‌గా వాళ్ళకి ఇది 2 పూటలకొస్తది. ఎందుకంటే కర్రీ తక్కువ తింటారనమాట మా అమ్మ వాళ్ళు. ఇంకా అలా చేసేసి బాక్స్‌లో పెట్టేసాను. ఇక రాగానే ఫంక్షన్ నుంచి రాగానే ఇంక ఆగరనమాట. నాకు టైం అవుతుంది, గేదెల దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని ఇంకా ముందుగానే చేసేసాను. ఇంకా మా చిన్నోడైతే ఇక్కడ చక్కగా ఫ్రూట్స్ తెచ్చుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాడు. అస్సలు చెప్పే పని లేదు, ఎంచక్కా తినేస్తాడనమాట. ఇంకా కొట్టు దగ్గరికి వెళ్ళాడు అన్నాను కదా, అవి తినేసేసి అక్కడే పడేసాడనమాట. ఇంకా అవన్నీ కూడా వెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసిరమ్మంటే అన్నీ కూడా తీసేసి వేయడానికి వెళ్ళాడు. ఒకసారి ఆ స్టెప్స్ దగ్గర వేసేస్తాడు. అందుకని వెళ్ళి బయట చూస్తున్నాను ఎక్కడ వేస్తున్నాడా ఏంటా అని చెప్పేసి. ఇక్కడ మా కోసం అయితే బెండకాయలు కట్ చేశాను అనమాట. ఇంకా మాకు లంచ్ లోకి ఫ్రై లాగా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా వీడైతే ఇదిగోండి మళ్ళీ ఒక యాపిల్ కూడా తీసుకున్నాడు. ఇక బయటకు వెళ్తున్నాడు అనమాట వాటిని వాష్ చేసుకోవడానికి. చక్కగా యాపిల్, కొన్ని గ్రేప్స్ చక్కగా కడుక్కొని ఇంకా వాడే తినేస్తూ ఉన్నాడు. అస్సలు చెప్పే పని లేదు. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే గనక ఒక్క దానిమ్మకాయ పీల్ తీసుకోవడం రాదు, ఇంకా ఏ ఉన్నా కూడా చక్కగా తినేస్తాడు అనమాట. యాపిల్ కానీ, గ్రేప్స్ కానీ, మ్యాంగో కానీ ఏదైనా కూడా ఒక దానిమ్మకాయ అది పీల్ తీయడం రాక అలా ఎవరో ఒకళ్ళని తీయమంటూ ఉంటాడు. సో అది ఇక వాడైతే అవి తింటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా బెండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. బెండకాయ ఫ్రై మనకి వడబడిన కాయలు అనుకోండి ఫ్రై చక్కగా వస్తుంది, కానీ ఫ్రెష్ గా ఉన్న కాయలు అయితే జిగురుగా ఉండి ముక్క అంతా కూడా మెత్తగా అయిపోతుంది కదా, అంటే పీస్ లాగా ఉండక మెత్తగా అయిపోతూ ఉంటది కదా. ఒక చిన్న టిప్పు, నేను ఇది చాలా సార్లు చెప్పాను. ఆయిల్లో వేసేసిన తర్వాత, పోపు పెట్టేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా వేస్తాం కదా, వేసిన వెంటనే కొంచెం ఒక పావు బద్ద వరకు నిమ్మరసం పిండేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆ జిగురు అనేది ఉండదు. మనకి బెండకాయ ముక్కలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. చూపిస్తాను మీకు నేను అది కూడా. ఇంక ఇక్కడ ఏంటంటే బెండకాయలు వేగుతూ ఉన్నాయి, ఇంక ఇక్కడ జ్యూస్ చేద్దాము అని చెప్పేసి, అంటే ఇంకా లంచ్ చేసి వస్తారు కదా, చల్లగా జ్యూస్ ఇద్దాంలే నాన్నకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ఇక అలా గ్రేప్ జ్యూస్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంట్లో ఆ ఎర్రకాయలు ఇంకా గ్రీన్ రెండు ఉన్నాయి. ఈ రెండు కలిపి ఎప్పుడు చేయలేదు. అయితే గ్రీన్ ఇంకా బ్లాక్ ఉంటాయి కదా, ఆ రెండు కలిపి చేశాను అనమాట. ఇంక ఈసారి ఇవి ఉండేసరికి
అందుకే ఈ 2 కలిపి చేశాను. ఈ కలర్ చూడండి ఏ కలర్‌లో వచ్చాయో. ఈ కలర్ చూసేసరికి ఇక ఏదోలాగా అనిపిచ్చింది. అరే! మొత్తం గ్రీన్‌వి వేసినా బావుండేది అనిపిచ్చింది. ఇంకా 2 కలిపి వేసేసరికి ఈ కలర్ వచ్చింది కదా! ఇంక రిమైనింగ్ కొన్ని కాయలైతే ఇంకా అలానే ఉంచేసాననమాట. ఇంక దానిలో కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ బావుంటుంది. టేస్ట్ అయితే బావుంది కానీ నాకు కలర్ నచ్చలేదు. ఇంకా అవి అలా ఉన్నాయి అవేమి ఇస్తాంలే అని చెప్పేసి మళ్ళీ ఇంకా మ్యాంగో లస్సీ చేద్దాంలే అని ఇంక ఇక్కడ మ్యాంగో లస్సీ చేస్తున్నాను. మ్యాంగో లస్సీకేమో మ్యాంగో పీసెస్ పీల్ ఆఫ్ చేసుకొని మిక్సర్‌లో యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పు, కొంచెం పాలైతే యాడ్ చేశాను. కొంచెం వాటర్ కూడా వేశాను కూలింగ్ వాటర్. ఇంకా అలా ఒకసారి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం పాలైతే యాడ్ చేశాను. ఎందుకంటే అది కొంచెం ఏంటంటే థిక్‌గా ఉందన్నమాట అందుకని. ఇంకా తర్వాత ఒక 2, 3 స్పూన్స్ వరకు కర్డ్ అయితే యాడ్ చేశాను. అలాగే టేస్ట్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఉంటే గనక వెనిల్లా ఎసెన్స్ గానీ, ఇలాచీ గానీ యాడ్ చేసుకోండి. ఏదైనా ఫ్లేవర్ బావుంటుంది కానీ నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను. వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి టేస్ట్ బావుంటుంది. ఇంకా అలా ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే చాలు. చక్కగా మ్యాంగో లస్సీ కూడా రెడీ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే ఇక రాగానే ఇవ్వచ్చు. చెప్పాను కదా! రాగానే వెళ్తానని గోల చేస్తారు. అందుకని చేసేసి ముందుగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. అది ఇంక ఇక్కడ ఇదిగోండి బెండకాయ ఫ్రై కూడా చక్కగా వేగాయి చూడండి బెండకాయలు. సో, అలా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి జిగురుతనం ఉండదు. చక్కగా వస్తుంది ఫ్రై కూడా. ఇంకా ఆ తర్వాత నాన్న కూడా వచ్చారు. ఇక్కడైతే గ్లాసెస్‌లో పోసి ఇచ్చేస్తున్నాననమాట. గట్టిగా పట్టుకో 2 చేతులతో. ఇటీ కాసిన తాగు. మేము కూడా లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ చేయగానే ఇంకా నాన్న కూడా వచ్చారనమాట. ఇంకా అలా మ్యాంగో లస్సీ అయితే వేసిచ్చాను. అది మొత్తం కూడా వద్దని కొంచెం అయితే తీపిచ్చారు. అంటే అప్పుడే భోజనం చేసి వచ్చారు కదా! అక్కడ నాన్ వెజ్ అది ఇది అంటే అది కొంచెం హెవీగా ఉంటది. థమ్స్ అప్ లాంటిదైతే కొంచెం తాగాలనిపిస్తది కానీ బట్ మేమైతే అవి పెద్దగా తీసుకురామండి. ఇక ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్‌కి తాగుతాం అంతేగాని ఇంక పెద్దగా అసలు మేము థమ్స్ అప్, స్ప్రైట్ అలాంటివి పెద్దగా తీసుకురాము. ఇంక అందుకే నేనే ఇంట్లో లస్సీ చేశాననమాట. ఇంక అది కొంచెం తీయమంటే కొంచెమే తీశాను. ఇంక నేను కొంచెం, మా వారు కొంచెం తాగాము. మా చిన్నోడు మాత్రం గ్రేప్ జ్యూస్ తాగాడనమాట. ఇంక తర్వాత అయితే ఇక్కడ కర్రీ కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోతున్నారు. ఇచ్చేయ్ షన్విక్కు కొనిపెట్టాడు కదా మొత్తం పెట్టుకు తీసుకోకూడదు మరి పెడుతున్నారు జేబులు వద్దాను నాయనమ్మకి మీరు వండుకోపోతే వాళ్ళు ఇచ్చింది కూడా ఉందా ఎందుకురా నీకు తాళం ఇప్పుడు ఉండదు పానీపూరి ఇంక రాడంట వెళ్ళిపోతున్నా ఇంకా వెళ్ళేప్పుడు కింద గార్డెన్ లో వంకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా మామయ్య అవి కూడా కోసిద్దామమ్మా అనేసి ఇంకా అలా అంటే ఇంకా అవి కూడా కొన్ని అలా కోసేసి ఇచ్చామన్నమాట. ఎంతైనా ఇంకా మన పుట్టింటి నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ఉన్న 1 గంట 2 గంటలైనా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అదండి ఇంకా అలా వెళ్ళిపోయారనమాట. ఇంకా మా చిన్నోడు అక్కడి వరకు వెళ్ళాడు. అంటే తాత నువ్వు పానీపూరి ఎప్పుడు తినలేదన్నావు కదా, నేను చూపిస్తాను రా, తీసుకెళ్తాను రా అని తీసుకొని వెళ్ళాడు. సో ఇంకా అలా నానైతే వెళ్ళిపోయారబ్బా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పడుకున్నాను అనమాట. అంటే 3:30కో ఏమో పడుకున్నానులేండి. టైం అయితే 5 అయింది. వాస్విక్ వచ్చే టైం అయిందండి. చన్నగడాడు పడుకున్నాడు. ఎక్కడున్నాను అనుకుంటున్నారా, కింద ఉన్నాను అనమాట. సో ఇల్లు చూపించి అసలు చూసి మీరు చాలా రోజులు అయిపోతుంది కదా కింద ఒకసారి చూపిస్తానండి.
సో కింద మన హౌస్ అన్నమాట ఇది. ఇంకా ఇంతకుముందు ఎన్ని వీడియోస్ వచ్చాయి ఇక్కడే కదా. సో ఇంకా అది మేము మా బెడ్రూమ్ అనమాట. అప్పుడు మేమున్న బెడ్రూమ్ అది వచ్చేసి. ఇంకా వాడు పడుకొని ఉన్నాడు. ఇంకా వాసవికి టైం అవుతుంది, అత్తయ్య లేరు అనమాట. అది ఇంకొక బెడ్రూము. అండ్ అది వచ్చేసి కిచెన్. అండ్ ఇంకా ఇది బయట అనమాట. సో ఇంకలా వాసవికి వచ్చే టైం అయింది, తీసుకొస్తానని ఇంకా మామయ్య వెళ్ళారు. ఇంక వీళ్ళు లెగుస్తాడేమో అని చెప్పి ఇంకా నేను అలా కిందకు వచ్చాను. నిజానికి నేను కూడా ఇప్పుడే లేచాను అనమాట. మామయ్య పిలిస్తే ఇంకా బాగా నిద్ర వచ్చేసింది. ఇంక అందుకని పడుకుని పోయాను. మధ్యాహ్నం కూడా అన్నం అట్లా అయితే ఏమీ తినలేదనమాట. జ్యూస్ తాగేసాను. నేను కూడా లస్సీ చేశాను కదా, మ్యాంగో లస్సీ, అది తాగేసాను. ఇంకా పునుగులు ఉన్నాయిలే తిందాం అనుకున్నా కానీ బట్ ఇంకా తాగిన తర్వాత ఆగలేదు. సో అదన్నమాట. ఇంకా ఇప్పుడైతే 5 అయింది. వాసవికి తీసుకురావడానికి కానీ వెళ్ళారు. ఇంకా పునుగులు అవి ఉన్నాయి. వాసవికి కూడా ఇంకా స్నాక్ కిందట అవే పెట్టేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. అండ్ పైన అయితే ఎక్కడ పైన అక్కడే ఉందన్నమాట. గిన్నెలు కడగడం, ఇల్లు ఉడవడం, గిన్నెలన్నీ అంతే ఉన్నాయి, కడగలేదు. ఇంకా అదనమాట. నాన్న పైన ఉన్నాడు, నువ్వు కిందకు వచ్చి పడుకున్నావు. సరిపోయిందా నిద్ర? సో ఇదిగోండి, ఇది మా బెడ్రూమ్. మీరు అప్పుడు చాలాసార్లు చూసేసారు అనుకోండి. వారివి వేస్ట్ బట్టలు అండ్ మోస్ట్లీ ఇంకా కింద బట్టలు అత్తయ్య బట్టలు తీసేసి మడతేస్తారనమాట. సరిపోలేదా నిద్ర? మళ్ళీ వెళ్ళి పడుకున్నావు ఏంట్రా? వచ్చేసి టీవీ యూనిట్. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. అండ్ మన కిచెన్. దా పడుకుంటావా? పడుకుంటావా అమ్మా? పడుకుంటావా చెప్పు. అంజితా తేడి ఎక్కడ దాకా వెళ్ళా నువ్వు? ఎక్కడ దాకా వెళ్ళి వదిలిపెట్టచ్చా? అత్తోళ్ళ ఇంటి దాకా వెళ్ళావా? అత్తోళ్ళ ఇంటి వరకు వెళ్ళావా? వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. సరే పడుకుంటావా మరి? 5 అయింది, ఇంక లెగు. మళ్ళీ సాయంత్రం పడుకో నువ్వు. ఈయన గారు పడుకునేసరికి రోజు 11 అలా అవుతుంది ఫ్రెండ్స్. వీడి వల్ల మాకు కూడా 11 అయిపోతుంది టైం అయితే. అమ్మా మా వాడికి నిద్ర సరిపోలేదన్నమాట. వెళ్దామా వద్దా అన్నట్లుగా ఉన్నాడు. ఇంకా చాలాసేపు అంటే ఎక్కువసేపు పడుకున్నాడు అనుకోండి, ఇంకా నైట్ 11 అలా అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు ఎంతసేపు పడుకున్నా కూడా అర్లీగా పడుకునేవాడు. కానీ ఈ మధ్య ఇంకొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా, అందుకనో ఏమో ఇంకా 6 వరకు 5:30 వరకు అలా పడుకుంటే మాత్రం నైట్ కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకా అందుకే ఇంకా లేపాను అనమాట. ఇంకా కింద బట్టలు ఉంటే ఇంకా అవి కూడా తీసుకొచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎవరివి వాళ్ళకైతే సెట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టొచ్చులే అనేసి. ఇంకా అలా బెడ్రూమ్ ఒకటండి, అసలు అది ఎప్పుడు దానికి ముహూర్తం కుదురుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా చిన్నోడికి ఫుల్ డే స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాం ఒక్కరోజు టైం తీసుకొని దీన్ని సర్దాలి అనేసి. మా వారిని అడిగితే సర్దేది ఏముంది, అంత బాగానే ఉంది కదా బెడ్రూమ్ అంటున్నారు. అదేంటి కబోర్డ్స్లో బట్టలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కదా, ఒకరోజు హెల్ప్ చేయి సర్దుదామంటే కబోర్డ్స్ పెట్టించేది ఎందుకు అనేసి అంటా ఉన్నారు. లోపల ఎట్లున్నావు కనపడకుండా ఉండడానికే కదా అన్నట్లుగా. ఇంకా అందుకని ఇక ఎవరు లేనప్పుడు అయితే నాకు కొంచెం అటు చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎవరన్నా ఉంటే పెద్దగా చేయబుద్ధి అవ్వదు. ఇంక ఎప్పుడన్నా మా వారు కూడా లేరు, ఎప్పుడన్నా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సర్దుదాంలే అని చెప్పేసి అలా హోల్డ్లో పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఎవరన్నా ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ పోతుంది, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా. అందుకనేసి ఇంకెప్పుడైనా తను కూడా లేనప్పుడు అప్పుడు చూద్దాంలే దీని పని అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అనమాట. సో ఎప్పుడు వస్తుందో మరి దానికి టైం చూడాలి. ఇంకా ప్లస్ నీదది నీకు అయ్యే నచ్చినాయా? ఇక నువ్వు ఇది తీసుకో. మ్యాంగో జ్యూస్ నచ్చలేదంట అబ్బాయికి, ఇయ్యే నచ్చినాయి అంట. అయ్యే బాగున్నాయా నీకు? సూపర్ ఉన్నాయా? బాగున్నాయా? ఆ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఆ కలర్ చూసి భయం వేసి మళ్ళీ మ్యాంగో అంటే ఏదోలాగా అనిపించింది. భయం కాదులేండి, ఏముంది మేమైనా తాగొచ్చు కదా, అందుకు మళ్ళీ మ్యాంగో లస్సీ చేశాను. బాగుందా నీకు? అదే నచ్చిందా? ఎంజాయ్ ఎంజాయ్ చేయి. ఇంకా లేదు మమ్మీ, అయిపోయినాయి. ఇంకో చూసుకో గిన్నె కూడా.
నువ్వే 2 గ్లాసులు తాగి ఇంకెవరు తాగారు? అన్నయ్యకు ఒక గ్లాస్ ఇచ్చా. ఫ్రెండ్స్ మా అన్నయ్య నేను ఇంటికాడంతా పడుకున్నాను ఫ్రెండ్స్. మా అన్నయ్య స్కూల్లో పడుకోవాలా. మరి ఇంటికాడ పడుకున్నావు, అన్నయ్య పడుకోలేదు. అన్నయ్యని పడుకొని ఇవ్వాలిగా, అన్నయ్యని కూడా పడుకొని ఇవ్వట్లేదుగా నువ్వు. పడుకొని ఇస్తున్నావా? వీడు వెళ్ళి పడుకోవడం, వాడు వచ్చి కొట్టడం లేవడం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ వ్లాగరా మళ్ళీ చెప్పయ్యా. అబ్బాయికి చెప్పావు, నాకు కూడా రాదట చెప్పడం. మళ్ళీ చెప్పమ్మా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను అడిగినందుకైనా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్, మన రేపు కలుద్దాం.